తిన్నట్టున్నావు పైసలు తిన్నాడు 2 కోట్లు తిన్నది ఏమైంది ఎవరికి ఇచ్చారు మీ పైసలు? ఎవరికి ఇచ్చిన వాళ్ళ కొడుకు ఇచ్చినావు బాబు బాబు మరి రమేష్ మోతి వాడు వాని బుద్ధి ఉందా ఆయన కొద్దిగా ఇంకోటి మేము గిరిజన బిడ్డలు మొత్తం చచ్చిపోతే ఊర్లు ఊడతారు చచ్చిపోతుంటే మంగళి మంచిది అంటాడు ఆడు ఇంకోటి కొర్రమోతికి తిండి లేదు ఆయనకు ఒక నిమిషం పడేటది సరేనా కాదా మీరు ఇచ్చారమ్మా పైసలు? ఇచ్చిన సార్ ₹1 కోటి ఇచ్చిన. ₹1 కోటి? ఏమని చెప్పారమ్మా మీకు ఫస్ట్ తీసుకునేటప్పుడు? 1 లక్షకు 10,000 వడ్డీ ఇస్తామని చెప్పినారు, మోసపోయినారు. అయితే చుట్టాల దగ్గర అందరి దగ్గర తెచ్చినావు ఆశ చూపెట్టి అందరూ ఏమో ఉంగరాలు అవి తాళ్ళు ఏమో గొలుసులు పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి చూసి మేము కూడా మోసపోతాం. అందరు ఇచ్చారా? ఊరు దేశం శాంతం నడిపినాడు, బాలాజీ నడిపినాడు కానీ మద్దు నడిపలే. బాలాజీ బాగా నడిపించినారు. మద్దు పాడైపోయా మద్దుగా ఇచ్చినావు మేము సార్ నమ్మి. అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అందరు ఇంకా బాగా పడ్డారు అని ఇచ్చినాం. ₹1 కోటి ఇచ్చారు. ఇంకా ఎట్లా తిరుపాలలో ఒక భూమి కూడా లేవు సార్. మా 3 బిడ్డలే, కొడుకులు కూడా లేరు. మా కొడుకు చచ్చదే మందు కొట్టి బాగదే ఉంది, కుట్టినాం చావదే ఉంది. ఏం చేయాలి మరి? న్యాయం జరుగుతుంది కదా? ఎట్లా జరుగుతాయి సార్? న్యాయం చేస్తే మంచిదే. న్యాయం చేయరు సార్, న్యాయం చేస్తే మంచిది సార్. లేకుంటే చావాలి సార్. మేము అందరం తీసుకోపోతున్నారు, పోయి హాయిగా తిండి పెట్టి జైల్లో కూర్చోబెడుతున్నారు. పోలీసు వల్ల కాదు, పోలీసులు కూడా నేను చెప్తున్నా, వాళ్ళు మాకు చెప్పారు, లేకపోతే డబ్బులు చెప్తే మీరు ఏం చేస్తారు? మేము కొట్టి తీసుకుంటాం. ఇప్పుడు ఆయన తీసుకుని ఏం చేస్తారు? లేని డబ్బులు ఆయన ఎట్లా తీసుకొస్తాడు? ఇప్పుడు పోలీసులు అందరూ కూడా మీకు డబ్బులు తీసుకురావడం కోసం, న్యాయం చేయడం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సంవత్సరం నుంచా? సంవత్సరం అయింది ఇవాళకి సంవత్సరం అయింది. మరి ఇస్తామని టైం పెట్టరు వాళ్ళు. సరే ఇవాళ ఇస్తారు, కొడితే ఇయ్యరు టైం పెడితే ఇంకా టైం ప్రకారం వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఫలాలు వెళ్ళిపోతే మేము ఏడపోయి సావాలి, వాళ్ళు ఫలారా వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మేము మందు తాగి సచ్చే బాధ్యత ఉన్నాయి మాది. ఏడ పడితే చుట్టాల దగ్గర ఏడపడినా కాడ తీసుకొచ్చినాం. ₹10 ఆశ, 10 ఆశ పెట్టినప్పుడు మరి అందరి కాడ తీసుకొచ్చాం. ఇప్పుడు మేము సచ్చేది ఉంది, వాళ్ళు ఆడ ఉంటే ఎట్టా? మీరైతే న్యాయం చేయాలి. ఇది లెక్క. చూసినట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ₹1,00,00,000, లక్షల్లో కాదు, ఒకప్పుడు లక్షల్లో ఉండే, ఇప్పుడు ₹1,00,00,000 దాకా. కోట్లు 2 కోట్లు, 3 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు. ప్రతి ఒక్కరు కూడా ఇదంతా ఒకప్పుడు కూడా మాఫియా సేఫ్ షాప్ అని, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చైన్ సిస్టమ్ నడుగుతుండే. ఈ చైన్ సిస్టమ్ లో కూడా ఒక్కొక్కరిని తీసుకుపోయి కూడా పైసలు కట్టించుకొని తీరా లాస్ట్ కి పైసలు వచ్చే టయానికి ఏం చేసేదంటే చేతులు ఎత్తేసేది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోసపోయి, అరే డబ్బులు మన దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బులు అప్పుడు మోసం పోయినామని చెప్పి కళ్ళు తెరుచుకొని చూసుకుంటే అప్పుడు పైసలు ₹1 రాకపోతుండే. అంటే పైసలకు అలవాటు పడి మోసానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే పైసలన్నీ కూడా తీసుకుపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి పైసలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ తాండాలో ఎవరిని కదిలించినా గానీ మందు బాటిల్ పట్టుకోవడం, లేకపోతే కళ్ళెంబడి నీళ్లు పెట్టుకోవడం. ప్రతి ఒక్కరు కూడా ₹1 కష్టాజీతం. వాళ్ళు ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న పైసలు, పొలాలు, ఇల్లు, చుట్టాల దగ్గర పైసలు అవన్నీ తీసుకొచ్చుకొని కూడా వాళ్ళు కష్టాజీతంతో తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళ నెత్తిని కొట్టి దాచుకున్న డబ్బులన్నీ కూడా వాళ్ళ నెత్తినికి ఇస్తే కూడా వాళ్ళు ఏం చేశారంటే పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏడో పెట్టుకున్నారు. వాళ్ళ గోల్ రీచ్ అయిన తర్వాత పైసలన్నీ కూడా కట్టల డబ్బులన్నీ తీసుకుపోయి ఎక్కడో పెట్టుకున్నారు. ఇందులో ఎంత పెద్ద స్కామ్ లో వాళ్ళందరూ ఇరికినా గానీ ఆ స్కామ్ లో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి పోలీసులు కూడా ఇంతవరకు కూడా 1 సంవత్సరం నుంచి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తున్నా కానీ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా పోలీసులు కూడా వీళ్ళందరినీ కూడా పట్టించుకొని ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర కూడా పేపర్లు కూడా ఉంటాయి. ఆ పేపర్లు తీసుకొని ఎన్ని పైసలు ఇచ్చినాయి వాళ్ళన్ని పైసలు కూడా వాళ్ళకి అప్పచెప్పాలని కూడా కోరుతున్నాం.